ఈరోజు మనం కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఈరోజు గోరింటాకు, కరివేపాకు, దాసాని పువ్వులు, ఆవాలు, మెంతులు, ఆయిల్ కాసుకున్నాం. నల్లగా ఒత్తుగా పెరగడానికి మాత్రమే ఇలా చేసుకుంటే నల్లగా ఒత్తుగా వస్తాయి ఎంట్రుకలు. చూడండి నూనె ఎలా రంగు మారుతుందో. చక్కగా కాసుకుంటే ఇంకా మంచి కలర్లో వస్తుంది. దాసాని పూలు క్రిస్పీగా వచ్చే వరకు కాచుకోవాలి. చూడండి ఎలా కాగి రంగు మారింది నూనె. మనం వడగట్టుకున్నాం. ఇలా మనం గరిటెతో ఒత్తుకుంటే వడకట్టిన తర్వాత ఆయిల్ చూడండి ఎలా ఉందో. ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాల్లో వేసి పెట్టుకుందాం. ఆయిల్ని తలకి మర్దన చేసుకొని తలంటు స్నానం అయినా చేయొచ్చు, లేకుంటే అలాగే ఉంచి జల్లు అయినా వేసుకోవచ్చు. వేసుకుంటే మాత్రం హెయిర్ గ్రోత్ బాగుంటుంది, నల్లగా ఒత్తుగా పెరుగుతుంది.